ఏపీ ఐసెట్ 2024 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటంటే ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో, ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి మనకేంటంటే అనౌన్స్‌మెంట్ అనేది చేయడం జరిగింది. సో, ఈ అనౌన్స్‌మెంట్ అనేది 90% ఏంటి అంటే ఇది కరెక్ట్ అన్నమాట. ఓకేనా? 100% అని మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. బట్ 99.9% ఏంటంటే ఇది కరెక్టే. ఓకేనా? సో, డేట్స్ అనేది గనక చూస్తే సో, ఇదేంటంటే అఫీషియల్‌గా రిలీజ్ అయింది. బట్ దీని యొక్క ఏదైతే అఫీషియల్ డాక్యుమెంట్ ఉందో అదేంటంటే ఇంకా రాలేదు. అది వచ్చిన వెంటనే నేను మీకేంటంటే చూపిస్తాను. సో, ఇక్కడ దానికంటే ముందు గనక చూస్తే టీఎస్ ఐసెట్ 2024 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని మనకు తెలుసు. సో, టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామినేషన్ గనక మనం చూస్తే ఇక్కడ 4th ఆఫ్ జూన్ నుంచి 5th ఆఫ్ జూన్ వరకు జరుగుతుంది. అవునా? 4th నుంచి 5th. మనం ఏమనుకున్నాం? ఇదే టైం పీరియడ్‌లో అంటే ఒక 10 డేస్ ముందో లేదా 10 డేస్ తర్వాతో ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అనుకున్నాం. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే 10 డేస్ కాదు, 20 డేస్ కాదు, ఇక్కడ 1 మంత్ గ్యాప్ అనేది రావడం జరిగింది. అంటే 1 మంత్ ముందు జరుగుతుందా? 1 మంత్ తర్వాత జరుగుతుందా? అంటే ఇక్కడ చూడండి ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది 1 మంత్ ముందే జరగబోతోంది. సో, టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? డేట్ ఏంటి అంటే సో, ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది మే 6థ్‌న కండక్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అనేది జరిగింది. ఓకేనా? ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ మే 6థ్‌న జరుగుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది 99% కరెక్ట్ ఇన్ఫర్మేషనే. ఓకేనా? సో, ఇక్కడ నుంచి ఎవరైతే ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏం చేయాలి? ఎటువంటి డిలే చేయకుండా ఓకేనా? ఇంకా ఎగ్జామ్ ఏముందిలే ఇంకొక 4 మంత్స్ ఉంది. ఇంకొక 5 మంత్స్ ఉంది. లాస్ట్ ఒక 2 మంత్స్ లేదా 3 మంత్స్ చదివితే మనం బాగా చదివి బాగా మంచి ర్యాంక్ అనేది సాధించొచ్చు అనుకుంటారు. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఎగ్జామినేషన్ అనేది కొంచెం మనకేంటంటే ముందే వచ్చేసింది. అంటే మే 6థ్ అంటే 1 మంత్ ముందే వచ్చింది. సో, ఇక ఎటువంటి డిలే చేయకుండా మీ ఐసెట్ ప్రిపరేషన్ అనేది మీరు వెంటనే స్టార్ట్ చేయాలి. అండ్ దాంతో పాటు వేరియస్ ఏవైతే ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసే సెట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా! ఎబ్సెట్ కావచ్చు, లా సెట్ కావచ్చు. దాని యొక్క డీటెయిల్స్ కూడా వచ్చాయి. సో, ఎబ్సెట్ అనేది మనకు మే 13థ్ నుంచి మే 19థ్ వరకు జరుగుతుంది. లా సెట్ కూడా మే మంత్‌లోనే ఎండింగ్‌లో జరుగుతుంది. సో, ఈ విధంగా అన్నీ కూడా మనకేంటంటే చెప్పడం జరిగింది. ఓకేనా? సో, ఎవరైనా ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటూ ఉంటే వాళ్ళేం చేయొచ్చు? మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసి అక్కడి నుంచి ఏంటంటే మీరు ఐసెట్ క్లాసెస్‌లో ఎన్రోల్ అనేది అవ్వచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఇది మా అప్లికేషన్ యొక్క లింక్ తెలుగు ఎగ్జామ్ ప్రెప్ యాప్. సో, ఈ అప్లికేషన్‌ని మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేయండి. అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు వీడియోస్ అనేవి మొబైల్‌లో కాకుండా ల్యాప్‌టాప్‌లో చూడాలి అనుకుంటే మీరేం చేయొచ్చు? ఎస్ఎస్‌సి తెలుగు ఎస్ఎస్‌సి తెలుగు.com ఓకేనా? ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళి ఇక్కడి నుంచైనా కూడా మీరేంటంటే మీ ల్యాప్‌టాప్ కావచ్చు, మీ పీసీ కావచ్చు అక్కడి నుంచే కూడా మీరేంటంటే వీడియోస్ మొబైల్‌లో చూడొచ్చు అండ్ ల్యాప్‌టాప్‌లో కూడా 2 చోట్ల ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. సో, అప్లికేషన్ అయితే తెలుగు ఎగ్జామ్ ప్రెప్. సో, ఇక బ్యాచ్ డీటెయిల్స్ గనక మనం వస్తే ఇక్కడ చూడండి బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అనేది చూస్తే సో, ఏపీ అండ్ టీఎస్ఎస్‌సి 2024 బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్‌లో మనకేంటంటే టోటల్‌గా వీక్లీ క్లాసెస్ ఉంటాయి. సో, ఒక షెడ్యూల్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారంగా క్లాసెస్ అనేవి మేము మీకేంటంటే అప్‌లోడ్ అనేది చేస్తూ ఉంటాం. లైవ్ క్లాసెస్ కూడా అదే షెడ్యూల్ ప్రకారంగా మేమేంటంటే కండక్ట్ చేస్తాం. సో, 300+ రికార్డెడ్ వీడియోస్ అనేవి ఉంటాయి. లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. మాక్ టెస్ట్‌లు ఉంటాయి. దీని తర్వాత 10 గ్రాండ్ టెస్ట్ అంటే ఎగ్జామినేషన్‌కి ఒక 2 మంత్స్ ముందు మీకేంటంటే 10 గ్రాండ్ టెస్ట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటు వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. వీక్లీ డిస్కషన్స్ అనేవి ఉంటాయి. అండ్ దాంతో పాటు అడిషనల్ కంటెంట్ ఏవైతే పీడిఎఫ్స్ ఉంటాయో, క్వెషన్ పేపర్స్ ఉంటాయో అవి కూడా మేము మీకేంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాం. ఓకేనా? సో, దీని యొక్క ప్రైస్ అనేది 1999 అని చెప్పేసి చూసి భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ దీని యొక్క ప్రైస్ అనేది 1499 ఫర్ 6 మంత్స్. సో, 6 మంత్స్‌కి 1499. సో, మీ ఎగ్జామ్ అనేది 6 మంత్స్ లోపలే అయిపోతుంది కాబట్టి సో, దీన్ని ఆప్ట్ చేసుకొని మీరేంటంటే ఈ క్లాసెస్‌లో ప్రిపరేషన్ అనేది ఈ బ్యాచ్ ద్వారా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకా గనక చూస్తే లాస్ట్ ఇయర్ అంటే ఏపీ ఐసెట్ 2023, టీఎస్ ఐసెట్ 2023 గనక చూస్తే స్టేట్ 16థ్ ర్యాంక్ అండ్ స్టేట్ 7థ్ ర్యాంక్ మా యొక్క స్టూడెంట్స్‌కి ఏంటంటే రావడం జరిగింది. అండ్ ఇంకా చాలా ర్యాంక్స్ అనేవి రావడం అనేది జరిగింది. సో, ఇక్కడ మీకేంటంటే ర్యాంక్స్ అనేవి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఓకేనా? సో, దాంతో పాటు ఓకేనా? ఇంకొంతమంది ఏం చెప్తారు సార్ వీడియోస్ అనేవి మేము చూసి దీని తర్వాత తీసుకుంటామంటే ఆల్రెడీ మీకు డెమో క్లాసెస్ అనేవి అప్‌లోడ్ చేసున్నాం అప్లికేషన్‌లో. అండ్ దాంతో పాటు మీరేం చేయొచ్చు
క్రాక్ ఐసెట్ 2023 వీడియోస్ ఉన్నాయి, క్రాక్ ఐసెట్ 2022 వీడియోస్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ అనేవి అన్నీ కూడా యూట్యూబ్‌లో మేమేంటంటే అప్లోడ్ చేస్తున్నాం. సో, ఈ వీడియోస్ చూడండి. నా యొక్క టీచింగ్ స్టైల్ ఏదైతే ఉందో అది మీకు అర్థం అవుతుంటే ఓకేనా, ఆ టీచింగ్ స్టైల్‌తో మీరు వైబ్ చేయగలిగితే మీరేం చేయొచ్చు, క్లాసెస్ అనేవి సబ్స్క్రైబ్ చేసి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక టైం అనేది మనకు చాలా తక్కువగా ఉంది. ఓకేనా, చాలా చాలా తక్కువగా ఉంది. ఎటువంటి డిలే అనేది చేయవద్దు. ఓకేనా, ఇప్పుడే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో, ఇక్కడితో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ గనక ఉంటే మీరేం చేయొచ్చు, అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్‌లో మీకేంటంటే ఒక చాట్ బాక్స్ అనేది ఉంటుంది. ఆ చాట్ బాక్స్ ద్వారా మీరేంటంటే నన్ను కాంటాక్ట్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ లవ్లీ డే అహెడ్.